రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్నపాటి ఇబ్బందులతో కార్యానుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏర్పడిన మానసిక ఆందోళనలు, తగాదాలు వంటివి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. చిన్నపాటి అపవాదాలు తప్పవు. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బాగా అర్థమవుతుంది. అయితే వంచనకు గురి అయ్యామనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రయాణాల వలన ఖర్చులు అధికమవుతాయి. పోతే పోయింది డబ్బు, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది కదా అని సర్దుకుంటారు. అయితే మీ మాటల్లో కఠినత్వం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరో ఏదో అన్నారని మీ వ్యక్తిత్వం మార్చుకోవద్దని చెప్పదగిన సూచన. మీ ఓర్పుతో నేర్పుతో ఇంకోసారి ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో కొంత అసంతృప్తిగా ఉంటుంది. మీ పని మీరు అన్నట్టుగా ప్రవర్తించడం మంచిది. సాధారణంగా గడుస్తుంది ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. అయితే ఉద్యోగం కంటే వ్యాపారం బాగుంటుంది అని అనుకుంటారు, కానీ ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగమే అనుకూలం. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాల పట్ల సానుకూలత లభిస్తుంది. నూతన ప్రణాళికలు మంచి సమయం అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారస్తులు లాభసాటిగా ఉంటాయి. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మీరు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. గురుబలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో వివాహానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య నియమాలు పాటించడం చాలా అవసరం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత చదివినా ఫలితం మాత్రం శూన్యం అన్నట్టుగా ఉంటుంది. అయితే అధైర్యపడవద్దు. కాలం బాగుంది. ప్రస్తుత గ్రహగతులు బాగాలేవు, కానీ ముందు బాగుంది. సరస్వతి పూజ చేసి ముత్యపు లాకెట్ ధరించండి. వాటి వలన కొంత ఏకాగ్రత పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. ఈ రాశివారు సౌరపాశుపత రూపు ధరించడం చెప్పదగిన సూచన. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కోసం సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి ఈ వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ఆ రోజున సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.